मंत्री निरंजन रेड्डी ने किसानों के संघर्ष को लेकर आज वरंगल में कांग्रेस पार्टी की रैली पर निशाना साधा। उन्होंने सवाल किया कि क्या यूपी के शासन कहीं भी किसानों की मौत नहीं हुई। पाकपो के परिणाम स्वरूप कृषि क्षेत्र एक दयनीय स्थिति में पहुंच गया है। निरंजन रेड्डी ने राहुल गांधी को एक खुलासा पत्र लिखा जो किसान संघर्ष सम्मेलन में आ रहे हैं। రైతుల పేరిట ఒక సభ నిర్వహించతలపెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అగ్రనేత రాహుల్ గాంధీ గారిని రేపు వరంగల్కి తీసుకొస్తున్నారు। సభ పెట్టుకోవడానికి కానీ వాళ్ళు నిర్వహించుకోవడానికి కానీ ఎవరికి ఎటువంటి ఆక్షేపణ లేదు, అభ్యంతరం ఉండడానికి అసలే వీల్లేదు। కానీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ దశాబ్దాల కాలం పాటు ఏలి వాళ్ళ కాలంలో రైతాంగానికి ఏం చేసిండ్రో మరి వాటన్నిటికి కూడా జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది। అందుకోసమే రాహుల్ గాంధీ గారికి నేను ఒక బహిరంగ లేఖ ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఒక బాధ్యతతో ఒక బహిరంగ లేఖ రాసి అందులో పలు విషయాల్ని ప్రస్తావించిన చిల్లర మల్లర మాటలు కాకుండా జవాబు చెప్పగలిగేటువంటి వాళ్ళు, చెప్పేటువంటి వాళ్ళు వీలైతే స్వయంగా రాహుల్ గాంధీ గారి చేతనే నా ప్రశ్నలన్నిటి కూడా జవాబు చెప్పించి తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ సమాజానికి ఆ వివరణ ఇస్తే బాగుంటుందనేటువంటిది నా డిమాండ్। कांग्रेस के शीर्ष नेता राहुल गांधी 2 दिनों के लिए तेलंगाना का दौरा करेंगे। पार्टी सूत्रों ने बताया कि उनके दौरे के कार्यक्रम को अंतिम रूप दे दिया गया है। राहुल आज शाम 4:50 पर दिल्ली से शमशाबाद हवाई अड्डे के लिए विशेष उड़ान भरेंगे। हवाई अड्डे से हेलीकॉप्टर द्वारा वरंगल के लिए 5:10 पर प्रस्थान करेंगे। 5:45 पर वरंगल जनसभा स्थल पर पहुंचेंगे। इसके बाद राहुल गांधी वरंगल आर्ट्स कॉलेज मैदान में आयोजित रायतू संघर्ष सभा में हिस्सा लेंगे। रात 8 बजे वरंगल से सड़क मार्ग से हैदराबाद के लिए रवाना होंगे और रात 10:40 पर हैदराबाद पहुंचेंगे। राहुल बंजारा हिल स्थित होटल ताज कृष्णा में रात बिताएंगे। ताज कृष्णा से कल दोपहर 12:30 बजे प्रस्थान करेंगे और दोपहर 12:50 पर संजीवैया पार्क पहुंचेंगे। वहां राहुल दिवंगत पूर्व सीएम संजीवैया को श्रद्धांजलि देंगे। बाद में वहां से 1:15 पर प्रस्थान करेंगे और 1:30 बजे गांधी भवन पहुंचेंगे। पार्टी नेताओं के साथ बैठक होगी। राज्य में कांग्रेस के नेता चुनावी रणनीति पर पार्टी नेताओं से चर्चा करेंगे। फिर सदस्यता समन्वयों के साथ तस्वीरें ली जाएंगी। उसके बाद शाम 4 बजे सड़क मार्ग से गांधी भवन से एयरपोर्ट तक जाएंगे। राहुल गांधी 5:50 में दिल्ली लौटेंगे। केंद्रीय मंत्री किशन रेड्डी ने कहा है कि केसीआर को 5 साल की सत्ता दिए जाने से पहले ही सरकार भंग कर दी थी। महबूबनगर में बीजेपी के ओपन हाउस में हिस्सा लेते हुए उन्होंने अपने ही अंदाज में केसीआर सरकार की आलोचना की। बीजेपी से घबराकर केसीआर जल्द चुनाव करने की तैयारी कर रहे हैं। पालमपुर में लोग हमेशा से बीजेपी के समर्थक रहे हैं। उन्हें डर है कि तेरास कहीं 2023 में होने वाले चुनाव में हार ना जाए। మనకందరికీ తెలుసు ఒక విచిత్రమైనటువంటి రాజకీయ పరిస్థితి రాష్ట్రంలో ఉంది। గతంలో కూడా 5 సంవత్సరాలు పరిపాలించాలని టిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు అవకాశం ఇస్తే 5 సంవత్సరాలు పరిపాలించకుండా పార్లమెంట్ ఎన్నికలతో పాటే శాసనసభ ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారం వస్తుందనేటువంటి భయంతో ఆ రోజు పార్లమెంట్ కంటే ముందే ఎన్నికలు నిర్వహించడం జరిగింది। మీకు అందరికీ మనవి చేస్తున్నాను, గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ రాష్ట్రంలో మరి 17 సీట్లుంటే కాంగ్రెస్ పార్టీ కొన్ని సీట్లు, భారతీయ జనతా పార్టీ 4 సీట్లు, మొత్తం 8 సీట్లలో టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది। టిఆర్ఎస్ పార్టీ గెలిచింది 9 సీట్లే గత పార్లమెంట్ ఎన్నికల్లో। ఆ తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికల్లో మరి దుబ్బాకలో కానీ లేక ఇటీవల హుజరాబాద్లో కానీ ఏ రకంగా టిఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారో మీరు తెలుసు। నేను మనవి చేస్తా ఉన్నాను, ఈరోజు పాలమూరు గడ్డ నుంచి మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు ఈరోజు ప్రజా సంగ్రామ యాత్ర చేస్తూ ఉన్నారు। నేను పాలమూరు ప్రజలను ఎప్పుడు మర్చిపోను। తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా ఈ పాలమూరు గడ్డ మీద భారతీయ జనతా పార్టీని ఆదరించి ఎక్కడ రోజు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీని ఓడించి
భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఇక్కడ ఎమ్మెల్యే గెలిపించినటువంటి చరిత్ర ఈ యొక్క పాలమూరు గడ్డ చరిత్ర. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ పాలమూరు జిల్లా ప్రజలకు రుణపడి ఉన్నదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తా ఉన్నాను. పాలమూరు జిల్లాకు భారతీయ జనతా పార్టీకి అవినాభావ సంబంధం ఉంది. ఇంతకుముందు మా సంజయ్ గారు చెప్పారు ఆదరించాలని. నాకు పూర్తి విశ్వాసం ఉంది, రానున్న రోజుల్లో ఈ పాలమూరు ప్రజలు भारतीय जनता पार्टी तప్పకుండా ఆదరిస్తారు. छात्र नेताओं का कहना है कि उस्मानिया विश्वविद्यालय को कलवा कुंतला विश्वविद्यालय में तब्दील कर दिया गया है. राहुल गांधी को विश्वविद्यालय आने के लिए की अनुमति नहीं देने पर छात्र संगठन ने नाराजगी व्यक्त की. टीआरएस नेताओं ने 24 घंटे के भीतर विश्वविद्यालयों में स्थापित फ्लेक्सिस को हटाने की मांग की. सत्ता पक्ष के लिए एक नियम, विपक्ष के लिए एक और नियम पर सवाल किया. ఇవాళ యూనివర్సిటీ అధికారులు పోలీసులు ప్రభుత్వం కుట్రబన్ని కోట్లను కూడా మేనేజ్ చేసి ఈరోజు కుట్ర చేశారు. యూనివర్సిటీ అంటే ఉస్మానియా యూనివర్సిటీ అది కల్వకుంట్ల యూనివర్సిటీ లాగానే మారిపోయింది. ఆ కల్వకుంట్ల యూనివర్సిటీకి మారడానికి నిదర్శనమే ఇది. చూడండి మీరు ఇవాళ మొత్తం కూడా ఫ్లెక్సీలు పెట్టి బర్త్డేల పేరుతోని మొక్కల పేరుతో యూనివర్సిటీని మొత్తం గులాబీమయం చేసి విద్యార్థుల హక్కులను కాలరాస్తా ఉన్నారు, ప్రశ్నించే గొంతులు నొక్కుతా ఉన్నారు. కాబట్టి కల్వకుంట్ల యూనివర్సిటీ అని చెప్పుకోవడానికి ఈ రోజు జరిగిన బర్త్డేల నిదర్శనం. రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతించని అధికారులు బర్త్డేలకు ఎట్లా అనుమతిస్తా ఉన్నారని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. 24 గంటల్లో ఫ్లెక్సీలు బర్త్డేలపై నిషేధం విధించకపోతే విద్యార్థులకు తీవ్రమైన ప్రతిఘటన ఉంటుందని కూడా యూనివర్సిటీ అధికారులకు ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నారు. सरकारी सचेतक बालिका सुमन ने कहा, देश को आज़ादी मिली है और अब लोगों को बीजेपी और कांग्रेस पार्टियों से आज़ाद कराना चाहती है. यह स्पष्ट है कि इन दोनों दलों ने काफ़ी समय बर्बाद किया है. सुमन ने पलटवार करते हुए कहा कि ये दोनों दल देश के साथ साथ राज्यों के विकास में भी बाधक है. 2 राष्ट्रीय दलों के नेता तेलंगाना के दौरे पर आ रहे हैं. कांग्रेस और भाजपा से तेलंगाना को कभी भला नहीं होगा. ఇవాళ చాలా పేపర్లలో వచ్చింది, రాజస్థాన్లో కరెంట్ కోతలు 2-3 గంటలు కూడా రైతులకు కరెంట్ వస్తలే, ఛత్తీస్గఢ్లో 4 గంటలు కూడా రైతులకు కరెంట్ వస్తలే, తెలంగాణలో 24 గంటలు ఉచితంగా రైతులకు కరెంట్ వస్తుంది. ఇవాళ తెలంగాణలో రైతుకు ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు రాజస్థాన్లో ఛత్తీస్గఢ్లో కూడా లేవు. ఇవాళ ఛత్తీస్గఢ్లో కేవలం 15 క్వింటాలు మాత్రమే కొంటున్నారు, తెలంగాణలో మొత్తం కొంటున్నాం. అది మా దమ్మున్న కేసీఆర్ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి తెలంగాణ రైతాంగానికి సంబంధించి. ఇన్ని మంచి రైతు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని పట్టుకొని రైతు సంఘర్షణ యాత్ర అని చెప్పి రాహుల్ గాంధీ ఇక్కడికి రావడం, అది రైతు సంఘర్షణ యాత్ర కాదు, రాహుల్ ఎక్స్కర్షన్ యాత్రగా నేను భావిస్తా ఉన్నా. సంఘర్షణ యాత్ర కాదు, రాహుల్కు ఎక్స్కర్షన్స్ అవసరం. అప్పుడప్పుడు మొన్నటిదాకా నేపాల్ పోయినట్టున్నాడు, ఇప్పుడు తెలంగాణకు వస్తుండు. సో రాహుల్ ఎక్స్కర్షన్ టూర్గానే నేను దీన్ని భావిస్తా ఉన్నా తప్ప ఇదేదో సంఘర్షణ యాత్రని వాళ్ళు పేరు పెట్టుకున్నట్టుగా సంఘర్షణ ఏమైనా ఉందంటే కాంగ్రెస్ వాళ్ళ మధ్యలో ఉంది సంఘర్షణ. పిసిసి ప్రెసిడెంట్ నల్గొండ పోతా అంటే ఎవరు అవసరం లేదంటారు నల్గొండలు. పిసిసి ప్రెసిడెంట్ కరీంనగర్ పోతే 2 ముఖ్య నాయకులు కరీంనగర్లో ఆ మీటింగ్ కుటుంబ కొట్టారు. నేను కరీంనగర్ జిల్లాని కదా నాకు తెలుసు. పిసిసి ప్రెసిడెంట్ నిజామాబాద్ పోతే 2 ముఖ్య నాయకులు నిజామాబాద్లో రాలేరు. సంఘర్షణ జరుగుతున్నది కాంగ్రెస్ వాళ్ళ. రైతులు సంతోషంగా ఉన్నారు, అద్భుతంగా ఉన్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాలు కూడా రాష్ట్రమంతా తెరిచినాం, బ్రహ్మాండంగా కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. टीआरएस विधायक जीवन रेड्डी ने निजामाबाद के सांसद धर्मपुरी अरविंद की आलोचना करते हुए कहा कि वे साफ झूठ बोल रहे हैं कि मसला बोर्ड के लिए वे 6 करोड़ रुपए लाए थे. वह जो फंड लाया गया वह सिर्फ 2 करोड़ रुपए से अधिक नहीं था. उन्होंने याद दिलाया कि कविता जब सांसद थी जिले के विकास के लिए कई करोड़ रुपए खर्च किए थे. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, అదేవిధంగా కవిత గారి మీద సింగిల్ వార్డ్తో వాడినా మేము చెప్తా ఉన్నాం, నీ సెక్యూరిటీలు పనిచేయ బిడ్డ. నేను ప్రతి ఊర్లో ఆరుమూరులో రైతులు ఏ విధంగా అయితే తరిమి కొట్టిర్రో నువ్వు రైతు వ్యతిరేకి పసుపు బోర్డు రాసిచ్చి మా నిజామాబాద్ ఎంపీకి చెప్తా ఉన్నా. ఇవాళ ఎస్సీ ఎస్టీ చట్టంని లొట్టపీస్ చట్టం అని చెప్పి దళితుల వ్యతిరేకమైనావు. ఎల్లమ్మ తల్లిని ఎడమకాలు చెప్పుతో మూటుగాడుతా అని చెప్పి మా కుద్వాన్పూర్ ఎల్లమ్మకు, అదేవిధంగా మా బడా భీమ్గల్ ఎల్లమ్మకు వ్యతిరేకుడు అయిపోయినావు. హిందువులకు కూడా వ్యతిరేకం అయిపోయినావు. ఇవాళ వాళ్ళే ఇవాళ మోడీ విషయంలో, అమిత విషయంలో, ఇందాక ఈద్ ముబారక్ చెప్పిన విషయంలో అయిపోయావు. ఆయన కంటే పెద్ద హిందువాను మోడీ గారి కంటే, అమిత్ షా గారి కంటే. కాబట్టి నేను నువ్వు అడ్డగోలుగా మాట్లాడితే, ఈ పిచ్చి మాటలు మాట్లాడితే
మహిళని చూడకుండా మా ఎమ్మెల్సీ గారిని సింగిల్ వాడితో వాడితే ప్రతి గ్రామంలో నిన్ను ఉరికించి కొడతాం. నీకు దమ్ము లేకుంటే నీ సెక్యూరిటీని తీసుకురా. నీ సెక్యూరిటీ ఉంటే కూడా మొన్న ఇద్దరు గన్మెన్లు ఉండే కార్లో దించేసిపోయాడు. గన్మెన్లు అట పేల్చాలన్నట. నేను అడిగిన తర్వాత ఏమైందా గన్మెన్లు ఇడిసెట్టిపోయాడు కార్లకి వీడి బండి పరిగెత్తుతుంటే 3 కిలోమీటర్లు ఉరికిచ్చారు రైతులు. ఉరికిస్తే గన్మెన్లు ఇడిసెట్టిపోయాడు. వాళ్ళని మార్చేసిండు గన్మెన్లని. ఎందుకు నాకు రక్షణ లేరు మీరని. ఏందా అంటే మీరు పేల్చలేరు, గన్నులు వేల్చండి కావరా. అట్లా గన్నులు వేస్తే 119 మంది ఎమ్మెల్యే, 103 మేమే ఉన్నాం, ఎంపీలు మేమే ఉన్నాం, ప్రజాప్రతినిధులంతా మేము ఉన్నాం, పోలీసు అంతా మాదే ఉన్నది, మా తెలంగాణ ఫోర్స్ ఉంది. అనవసరమైన విషయాలు రెచ్చగొట్టాడు. కాబట్టి మీ గన్మెన్లు ఉన్నా కానీ నేను ఉరికించి కొట్టేది ఖాయం. ప్రతి గ్రామంలో నిలదీస్తాం. ప్రతి దగ్గర మీకు బడితే పూజ అవుతాయని చెప్పి సందర్భం తెలియజేస్తూ ముగిస్తాను. జై తెలంగాణ. प्रदेश में आज से इंटर वार्षिक परीक्षाएं शुरू होगी। 1443 केंद्रों में 9,07,000 छात्र परीक्षा में शामिल होंगे। इंटर बोर्ड इतिहास में पहली बार फर्स्ट ईयर पेपर्स को सेकेंडरी में सुधार लिखने का मौका दिया गया। इंटरमीडिएट परीक्षाओं के परिणाम जारी होने के बाद ही उन्नत पूर्वक परीक्षाओं में सुधार लिखना आमतौर पर संभव है। यदि उसके बाद कोई परीक्षा लिखी जाती है तो उन परीक्षणों में प्राप्त अंकों को ध्यान में रखा जाता है। इस बार इसे सुधार माना जा रहा है और अधिक अंकों के साथ मेमो जारी किए जाएंगे। बेरोजगार जेएसी नेता चाहते हैं कि कस्तूरबा स्कूल के शिक्षकों को तत्काल बर्खास्त किया जाए। इसी के मद्देनजर स्कूल निदेशालय कार्यक्रम को घेराव किया गया। बर्खास्त किए गए 937 कस्तूरबा गांधी स्कूलों के शिक्षकों को तुरंत नौकरी पर वापस लेने की मांग की गई। बेरोजगार जेएसी अध्यक्ष नीला वेंकटेश ने है कि कर्मचारियों को बिना किसी लिखित आदेश के मौखिक आदेशों से कैसे निकाला जा सकता है। उन्होंने कहा कि तेलंगाना राज्य के सभी जिलों में कस्तूरबा गांधी बालिका विद्यालयों में अनुबंध के आधार पर भर्ती किए गए 620 पीजी शिक्षकों, 317 स्कूल शिक्षकों, 42 पीईटी और अन्य कर्मचारियों को कथित रूप से निकाल दिया गया। పిల్లలకు నైట్ డ్యూటీలు డే డ్యూటీలు చేసుకుంటూ 24 హాలిడేస్ ఇచ్చినా గానీ వాళ్ళు డ్యూటీ నిర్వహణలో మరి నిమగ్నమై వాళ్ళు డ్యూటీ చేస్తే మరి 7 రోజుల డ్యూటీ ఏ విధంగా కట్టిస్తారో రాష్ట్ర ప్రభుత్వం అధికారులు చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఈ రోజు వచ్చే సంవత్సరం ఈ గత 4-5 రోజుల కింద 1000 మందిని మళ్ళా అదే కేవీపీటీలో తీసుకుంటామని చెప్పేసి గెస్ట్ ఫ్యాకల్టీగా నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ 6 నెలల నుంచి కాంట్రాక్ట్ అనే పద్ధతితోని వీళ్ళను విధుల్లోకి తీసుకున్న తర్వాత వీళ్ళని వితౌట్ పీరియడ్ కాకముందే 15-20 రోజుల పీరియడ్ కాకముందే తొలగించడంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఏంటి? ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం కావడానికి, పిల్లలకు చదువు చెప్పడానికి టీచర్లు లేరు. ఇప్పుడు ఇంటర్మీడియట్ లో ఏ డౌట్ వచ్చినా అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా టీచర్లు లేరు. అంటే ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు చదువుకోకుండా దద్దమ్మల్లాగా తయారు కావడానికి ఒక పీఈటీ టీచర్లు లేరు, ఒక హిందీ ఇంగ్లీష్ లెక్చరర్ లేరు, సైన్స్ టీచర్లు లేరు. మరి వీళ్ళందరినీ తొలగించడంలో మరి విద్యార్థులకు ఎలాంటి సౌకర్యం లేకుండా, ఎలాంటి డౌట్లు వచ్చినా క్లారిఫై చేయకుండా మరి అక్కడ చాలా ఒక్క టీచర్ 100 మంది పిల్లలకు ఒక్క టీచర్ ఎక్కడ సమాధానం చెప్తుందని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. राज्य की शिक्षा मंत्री सबिता इंदिरा रेड्डी का जन्मदिन समारोह शहर के मातृदेव भव अनाथालय में आयोजित किया गया। बड़ंगपेट कॉरपोरेशन को ऑप्शन सदस्य मेरी जगन मोहन रेड्डी, कॉरपोरेशन बीसी सेल के अध्यक्ष कोटागिरी जंगैया और नादरगुल टीआरएस पार्टियों के नेताओं ने कार्यक्रम का संचालन किया। इस अवसर पर मंत्री सबिता इंदिरा रेड्डी ने कहा है कि जन्मदिन के अवसर पर गरीबों को दान देना बहुत खुशी की बात है। मंत्री सबिता ने कहा है कि वह इस तरह के जन्मदिन समारोह मनाना चाहती है और गरीब लोगों की सेवा करना चाहती है। इस कार्यक्रम में नादरगुल गांव टीआरएस पार्टियों के नेताओं ने भाग लिया। రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఈ మాతృదేవ భవ అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి సహకరించిన పెద్దలు కోఆప్షన్ సభ్యుడు మరి జగన్మోహన్ రెడ్డి మరియు బుర్దమన్ రమేష్ ముదిరాజ్ కార్పొరేటర్ వీళ్ళు సహకారంతో ఈడ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు మేడం ఎన్నో జరుపుకోవాలని, ఇంకోటి మైసరం కాన్స్టిట్యున్సీలో మేడాన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని కూడా మేము చాలా కృషి చేస్తున్నాం.
అది కూడా తొందరలో అంటూ మస్తు చేస్తారు అందరూ. అవన్నీ వేయడం ఉన్నది. దానివల్ల మేము ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కూడా కోరుకుంటున్నాం. అనాథాశ్రమం గిరిగారికి అదేవిధంగా సేవ చేస్తున్న ఇక్కడ వారికి అందంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గౌరవం ఈరోజు సబితేంద్ర రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి సబితేంద్ర రెడ్డి గారి బర్త్డే సందర్భంగా నాదర్గుల్ మాతృదేవ అనాథాశ్రమంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రజలు మరెన్నో జరుపుకోవాలని, ప్రజలకు ఎంతో సేవ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సందర్భంగా గౌరవ మంత్రివర్యులు శ్రీమతి పి సబితా ఇంద్రారెడ్డి గారి జన్మదినం సందర్భంగా మాతృదేవోభవ అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తల్లి ఆరోగ్యాలతో 100 సంవత్సరాలు బతికి మమ్మల్ని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై సబితమ్మ. भागवत रामानुज का 16वां जन्मदिन समारोह अंबरपेट नल्लाकुंटा में आयोजित किया गया। समारोह भक्ति उत्साह के साथ शोभा यात्रा निकाली गई। श्री वैष्णव समाज के प्रदेश अध्यक्ष वेणु माधव ने शोभा यात्रा में शिरकत की। उन्होंने भागवत रामानुज के जन्मदिन के अवसर पर विशेष पूजा की। इस कार्यक्रमों में सैकड़ों भक्तों ने भाग लिया और नृत्य किया। హైదరాబాద్ పట్టణంలో దిగ్విజయంగా చేయడానికి మరి ఇప్పుడు శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ఈ శోభాయాత్రకు ముఖ్యంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అర్చక స్వాములు, బంధువులందరూ కూడా చాలామంది వివిధ జిల్లాల నుండి హాజరై ఈ శోభాయాత్రను జయప్రదం చేయడానికి వచ్చారు. వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు రాష్ట్ర సంఘం తరఫున తెలియజేస్తున్నాం. శ్రీ రామానుజుల వారి తిరునక్షత్రం సందర్భంగా ఇంత పెద్ద పండుగ వాతావరణంలో మరి శోభయాత్ర నిర్వహించడం జరిగింది. దీన్ని సహకరించినటువంటి వారి కార్యవర్గానికి, వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వారి మిత్రులకు, బంధువులకు, వివిధ శాఖల నుంచి వచ్చినటువంటి అధ్యక్ష కార్యదర్శులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. శోభయాత్ర కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి రామానుజ ఫిలాసఫికల్ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ మాచార వెంకటేశ్వర గారు అదేవిధంగా దాసం అర్జున్ గారు గౌరవ అధ్యక్షులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చాత్తాద శ్రీ వైష్ణవ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ మనోజ్ కుమార్ గారు మరియు ఏపీ అధ్యక్షులు మసూదన్ గారు, అదేవిధంగా గౌరవ సభ విప్పర్ల ఆంజనేయ గారు, వారందరూ కూడా వివిధ జిల్లాల నుంచి డైరెక్టర్ల బృందాలు కూడా వచ్చాయి. అదేవిధంగా వివిధ జిల్లాలు డివిజన్ల అధ్యక్ష కార్యదర్శులు కూడా ఈ యొక్క శోభాయాత్ర పాల్గొంటారు. వారందరికీ కూడా మా రాష్ట్ర చాత్తాద శ్రీ వైష్ణవ సంఘ పక్షాన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భగవద్ రామానుజుల ఈరోజు 1005వ సంవత్సరం పుట్టినరోజు. ఈరోజు ఈ పుట్టినరోజు అంటే మా చాత్తాద శ్రీ వైష్ణవ పండగ రోజు. ఇది నిజంగా ఈరోజు ఆ రోజు సమతామూర్తి రామానుజుల వారు చేత స్ఫూర్తి ఈరోజు కుల మతాలు లేకుండా అందరికి అతీతంగా సమానత్వం బోధించిన శ్రీ భగవద్ రామానుజుల వారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నాము అందరం కూడా. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. పరమ పవిత్రం. ఇప్పటికీ వారు అవతరించి 1005 సంవత్సరాలు. నేడు సరిగ్గా 1006వ పుట్టినరోజు. ఈరోజు 1006వ పుట్టినరోజు సందర్భంగా చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం దేశంలో ఎక్కడ లేని విధంగా వైభవంగా ఈరోజు మనము ఈ యొక్క రామానుజుల యొక్క శోభాయాత్రను జరుపుతున్నాం. రామానుజులు అంటే సాక్షాత్ ఉభయ విభూతినాథుడు. ఈ భూలోకానికి పరమపదానికి కూడా అధికారం ఆయనకే వచ్చింది. శ్రీరంగనాథుడు వారికి ఇచ్చారు. వారిని ఉడైవర్ అంటారు. అలాంటి పరమపద అత్వము, అదేవిధంగా భూలోక వైకుంఠము, ఇవన్నిటికి కూడా హెడ్ భగవద్ రామానుజులు. వారి ద్వారానే ఈ జీవులన్నీ కూడా ఈ యొక్క జీవన మరణ చక్రం నుండి విముక్తి పొంది పరమపదం చేరుతాయి. वाईएसआर टीपी अध्यक्ष शर्मिला ने कहा है कि ऐसी कोई श्रेणी नहीं है जहां केसीआर ने उनके साथ धोखा न किया हो। उन्होंने खम्मम जिले के सत्तुपल्ली में आयोजित एक जनसभा में भाग लिया। अगर केसीआर को फिर से सत्ता में लाया गया तो राज्य पूरी तरह पिछड़ जाएगा। शर्मिला ने दलित सीएम से लेकर दलित बंधु योजना से लेकर हर चीज़ की आलोचना की। उन्होंने कहा कि लाखों करोड़ों रुपए उधार लेने के बावजूद टीआरएस के शासन में लोगों की स्थिति में सुधार नहीं हो रहा है। రాజ్యాంగాన్ని కేసీఆర్ గారు ఎద్దేవా చేస్తే, అంబేద్కర్ని అవమానిస్తుంటే, అయినా
ఈ దళిత ఎమ్మెల్యే అక్కడే ఉన్నాడు కేసీఆర్ దగ్గర. అంత దళిత ద్రోహి ఈ ఎమ్మెల్యే. ఇవన్నీ సరిపోలేదని మొన్న టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీలో ఈ ఎమ్మెల్యే కేసీఆర్ గారిని పొగిడితే ఇంకా డబ్బులు ఇస్తాడనుకున్నాడో లేకపోతే మంత్రి పదవే ఇస్తాడనుకున్నాడు. ఈయన చెప్పిన మాటలు కేసీఆర్ గారి దళిత బంధువట ఈ రాష్ట్రంలోనే కాదంట దేశం మొత్తం మీద అమలు చేయాలట. ఏదో కేసీఆర్ గారు దళిత బంధు మన రాష్ట్రం మొత్తం అమలు చేసేసినట్టు ఇక దేశం మొత్తము కూడా అమలు చేయాలట. ఎంతమందికి ఇచ్చారు ఈ నియోజకవర్గంలో దళిత బంధు? తెలంగాణ గడ్డ మీద ఈ సత్తుపల్లిలో మరి షర్మిలమ్మ మరో ప్రజా ప్రస్థానం 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. రేపు తెలంగాణ ప్రజల 5 కోట్ల మంది ప్రజల ఆశలు ఆకాంక్షలు కూడా రేపు పూర్తి చేస్తుంది. అంతవరకు ఈ ప్రజా ప్రస్థానం ఆగదని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. समर फेस्टिवल मेला में शहरवासियों को हर तरह का मनोरंजन उपलब्ध होगा। यहाँ सुखद वातावरण, अद्भुत स्टंट, विभिन्न प्रकार के पक्षी, जानवर, पसंदीदा पोशाक, स्वादिष्ट भोजन आदि उपलब्ध होंगे। समर फेस्टिवल मेला आज से 45 दिनों तक नेकलेस रोड स्थित पीपल्स प्लाजा में लगेगा। इसमें शॉपिंग मॉल, हथकरघा श्रमिकों, छोटे व्यापारियों को हथकरघा, हस्तशिल्प और 100 से अधिक विभिन्न उत्पादों के साथ 250 स्टॉल है। इस मौके पर आयोजकों ने बताया कि परिवार ने 25 विभिन्न प्रकार के रोबोटिक जानवर बनाए हैं, जैसे कि पक्षी, खिलौने, जानवरों को खिलौने, वन्यजीव, जीवन शैली, हाथी, मगरमच्छ, डायनासोर और चिंपैंजी आदि है। सेल्फी जोन सभी को इसे लाइव देखने के अवसर के साथ साथ दुनिया भर की अद्भुत इमारतों और 3D छवियों से प्रभावित करेगा। पुलिस सुरूर नगर में हेड किलिंग मामले को लेकर मृतक नागराज की पत्नी अशरीन ने बताया कि उसे पहले ही इस बात की आशंका थी कि कोई अनहोनी हो सकती है। प्रारंभिक पुलिस जांच में पता चला है कि हत्या का कारण अंतर्धार्मिक विवाह था। मृतक नागराज की पत्नी अशरीन के मुताबिक उसके पति पर 5 लोगों ने उस समय हमला किया जब दोनों अपने एक रिश्तेदार के घर जा रहे थे। हमलावर नागराज के पीछे से आया और उसने गाड़ी से नीचे गिरा दिया गया और हाईवे पर लोहे के सरिये से अंधाधुंध पिटाई कर दी। सिर पर हेलमेट के बावजूद गंभीर चोट लगी। లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. 10th క్లాస్ నుంచి కూడా రాజు నా క్లాస్మేటే. రాజుకు ముస్లిం అవ్వడం అంటే చాలా ఇష్టం. ముస్లిం అయితే అన్నాడు. మా అమ్మ కాలం కూడా నేను ముస్లిం అయిపోతా, మా వాళ్ళ దగ్గర కూడా దూరం ఉంటా, నేను పెళ్లి చేసుకుంటా అంటే వినలేదు. 11 ఇయర్స్ నుంచి రాజు నాకు తెలుసు. అమ్మ 11 ఇయర్స్ నుంచి తెలుసు. తర్వాత ఇట్లనే మా అన్న చాలా వీడియో తీయకుండా అన్నయ్య అవి జాన్ 31 అమ్మ సార్ మాట్లాడతాను. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? చెప్పాలి బెట్ట, వీళ్ళకి చెప్తేనే న్యాయం అవుతుంది. వాళ్ళకి చెప్తే ఎందుకు న్యాయం అవుతుంది? నా రాజుకి తీసుకొస్తారు నా రాజుకి పబ్లిక్ నా రాజుకి కాలు మొక్కితే నా రాజుకి నడి రోడ్డు మీద నా రాజుకి 5 మంది కొట్టిండు సిగ్నల్ దగ్గర. మా అన్న ఒక్కటి తెలుసు, అందరు కాలు మొక్కిన. ఇప్పుడు పబ్లిక్ ఎందుకు వచ్చింది? అదే వచ్చే టైంలోనే వస్తారు. అందరు తమాషా చూడడానికి వస్తారు అందరు. అంతే. कोरोना वायरस या स्वास्थ्य क्षेत्र पर कोविड महामारी के प्रभाव ने पिछले 2 वर्षों में दुनिया भर में करोड़ों लोगों की जान ले ली है, ऐसा विश्व स्वास्थ्य संगठन WHO का अनुमान है। जनवरी 2020 से दिसंबर 2021 तक WHO के वैज्ञानिकों का अनुमान है कि स्वास्थ्य क्षेत्र पर कोविड या कोरोना के प्रभाव से 133 मिलियन से 166 मिलियन लोगों की मृत्यु होगी। कोरोना ने कहा कि अस्पतालों में विभिन्न बीमारियों से पीड़ित मरीजों की भरमार है, जिनका इलाज होना दूर है।
हरियाणा के करनाल में 4 संदिग्ध खालिस्तानी आतंकियों को गिरफ्तार किया गया है। सुरक्षा कर्मियों ने कहा कि ड्रोन के जरिए उन्हें हथियारों की एक खेप पहुंचाई गई है। चारों संदिग्धों की पहचान पंजाब के रहने वाले गुरप्रीत, अमनदीप, परमिंदर और भूपिंदर के रूप में हुई है। पुलिस ने उनके पास से एक पिस्तौल और 31 जिंदा कारतूस, 3 ID, 6 मोबाइल फोन और 1,03,000 रुपए नकद बरामद किए हैं। एक अधिकारी ने कहा कि पाकिस्तान से आए खालिस्तानी आतंकवादी हरजिंदर सिंह रिंडा ने फिरोजापुर जिले में ड्रोन का इस्तेमाल कर हथियारों को हवा में गिराया। रिंडा ने आदिलाबाद में एक स्थान के साथ एक ऐप का उपयोग करके खेप भेजी थी। आरोपियों को पूर्व में फिरोजपुर में हथियार और बारूद भी मिले थे। 6 लोगों के खिलाफ प्राथमिक दर्ज की गई है। गिरफ्तार किए गए चारों के अलावा पाकिस्तान स्थित बब्बर खालसा इंटरनेशनल आतंकवादी हरविंदर सिंह रिंडा और बटाला स्थित राजवीर सिंह भी प्राथमिक में शामिल है। पुलिस को संदेह है कि हथियारों को तेलंगाना और महाराष्ट्र ले जाया जा रहा था।